రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి. రైతులు కార్మికులతో కలిసి ఆందోళన చేస్తామని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రైతుల సమస్యలను స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకే పరిష్కరించాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. దీని తర్వాత పైన జనరల్ సమావేశం కూడా జరుగుతుంది. ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాల్లో స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్ అందజేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా? బీజేపీ నాయకుల యొక్క హస్తం లేదా? దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యంపై మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్ మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. బ్యాంకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. చివరికి రాజకీయ పార్టీలను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. పక్కా బ్లాక్మెయిలింగ్. నేను హర్యానాలో గంటల్లో గవర్నమెంట్ మార్చేశాం. జార్ఖండ్లో ముఖ్యమంత్రి బెదిరించి ఆయన రాజీనామా చేశారు.